హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం లెహరియా జార్జెట్ శారీస్ చూద్దామండి. మేడం రోజు కాటన్ శారీసే పెడతారా? మీరు జార్జెట్స్ అవేమీ పెట్టట్లేదు డ్రెస్ మెటీరియల్స్ అని అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో మనం లెహరియా జార్జెట్ చూద్దామండి. ఇవి 560 శారీ ఉంటుంది. మీటర్ బ్లౌజ్ వస్తుంది. గోల్డ్ జెరీ అండి. మీకిప్పుడు క్వాలిటీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇది మీకు గోల్డ్ జెరీలో డిఫరెంట్ ఉంటదనమాట. కొంతమంది అడుగుతున్నారు లెహరియా అంత కాస్ట్ ఉండదు కదా అని. ఇదిగోండి ఇలా నెట్ ఉంది చూసారా? నెట్ లాగుండి మధ్యలో గ్యాప్‌లో మీకు క్లాత్ ఉంటుంది కదా! అది మీకు షైన్ గాని, ఆ క్లాత్ గాని చూడండి. ఒకసారి నెట్ కూడా చూడండి గ్యాప్ లేదు. బయట దొరికే శారీస్ మీకు గ్యాప్ ఎక్కువొస్తుంది. మధ్యలో అంత క్వాలిటీ ఉండదండి. ఇంత షైన్ ఉండదు చూడండి. మీకు షైన్ గూడా బాగా కనిపిస్తుంది. ఇంత షైన్ బయట మీకుండదు. దాన్ని మీకు పిండి కొద్దీ రొట్టె అంటాం గదా! మనం సామెతలు అలాగే మీకు శారీ అది మీరు అంటే కొంతమంది నన్ను కాస్ట్ ఎక్కువేమోనండి. బయట అంత లేదు లెహరియా జార్జెట్ అంటున్నారు. లేదండి దానిలో గూడా క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అనమాట. లెంత్ గూడా మీకు 6 ఫీట్స్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. మంచి హైట్ వస్తుంది శారీ. 50 వరకు ఉంటుంది లెంత్. విత్ గోల్డ్ జెరీ అండి. లెహరియా జార్జెట్ మీకు 2, 3 శారీస్ వరకు మీకు క్వాలిటీ చూపిస్తూనే ఉంటా. షైన్ కూడా మీకు వీడియోలో క్లారిటీగా ఉంది చూడండి. మీకు వీడియోలోనే తెలుస్తుంది ఎంత షైన్ ఉంది శారీ అనేది. పింక్ అండ్ ఆలివ్ గ్రీన్‌లో డార్క్ అనమాట. గ్రీన్, పింక్ బేబీ పింక్‌కి చాలా బాగుందండి కాంబినేషన్ కూడా. చాలా హైట్ లెంత్ వస్తుంది మీకు. 560 శారీ ఉంటుంది. మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఓకేనండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఒక్క కాస్ట్ అదే వేరే మీకు ఏపీ, తెలంగాణ ఒక కాస్ట్ ఉంటుంది. అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు. ఓకేనా అండి. వీడియోలోనే క్లారిటీగా ఉందండి. 1, 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. మీకు లైట్ అండ్ డార్క్ వచ్చినప్పుడు షేడ్ ఇది కరెక్ట్ కాదండి, కరెక్ట్ అని చెప్తాను. అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ మెరూన్ అండ్ మెంతి అండి. లైట్ మెంతికి బ్రిక్ ఆరెంజ్. బ్రిక్ కలర్ అనమాట. బ్రిక్ ఆరెంజ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి క్వాలిటీ. ప్రతి శారీకి కూడా మీకు షైన్ తెలుస్తుందండి. వీడియోలో చూడండి ఎంత క్వాలిటీ ఉందో. మీకు ఆ గ్యాప్‌లో నెట్‌కి మధ్యలో గ్యాప్‌లో చూడండి ఎంత క్వాలిటీ కనిపిస్తుందో. మీకు బయట అంత క్వాలిటీ ఉండవండి కొన్ని. అంటే కాస్ట్‌ని బట్టి ఉంటాయి. మీరు కొంతమంది అడుగుతారనమాట. సో, దానికోసం చెప్తున్నాను. మెరూన్‌కి మెంతి, బ్రిక్ ఆరెంజ్ చాలా బాగుంది కాంబినేషన్. ఇది కాటన్‌లో కూడా చేసాం మనం. బాగా వెళ్ళిపోయాయి 120 కౌంట్‌లో. ఇది లెహరియా జార్జెట్ శారీస్ అండి విత్ గోల్డ్ జరీ. మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లారిటీ కరెక్ట్ కలర్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ అని నేను చెప్తాను. ఇప్పుడు మీకు కనిపించేది కరెక్ట్ మెరూన్ అనమాట. సో, దానికోసం ఓకేనా? ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి. 1, 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. పిక్స్ అయితే అడగొద్దండి. ఇది ఆలివ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు చూసే శారీ మీరు. ఇది మీకు ఫోటో తీస్తే ఇది రెడ్ పడుతుందండి. పింక్ పడదు. రెడ్ పడుతుంది. ఈ గ్రీన్ కూడా లక్స్ గ్రీన్ వేరే గ్రీన్ పడుతుంది మీకు. సో, దానికోసం అనమాట. పిక్స్ మాత్రం అడగొద్దు. వీడియోలో క్లారిటీగా వస్తుంది. ఆలివ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఆలివ్ గ్రీన్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఫుల్. బార్డర్ అయినా కూడా చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. ఆలివ్ గ్రీన్ అండ్ మంచి పింక్ అండి. పింక్‌లో కూడా బేబీ పింక్ కాదు, అలా అని మరీ డార్క్ రాణి కలర్ పింక్ కాదు. మంచి పింక్ వచ్చింది. చాలా బాగుంది. శారీ కూడా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బాటిల్ గ్రీన్ ఇది. మోకాళ్ళ వరకు ఒక డిజైన్ వస్తుంది. పైన మీకు బుట్టి వస్తుంది. పైనంతా మీకు పింక్ కనిపిస్తుంది అనుకుంటా. బట్ రెడ్ అండి. రెడ్ అండ్ గ్రీన్. పింకిష్ రెడ్. అందుకే మీకు పింక్ కనిపించవచ్చు మేబీ. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న వర్క్షాప్. కలరు క్లాత్ ఇదిగోండి. సేమ్ శారీస్ 2 శారీస్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకో. సేమ్ అండి. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగే. క్లాత్ కలర్తో మీకు ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ బాగుంటుంది. లెహరియా జార్జెట్స్‌కి ఫ్యాన్స్ ఉన్నారండి. బాగా అడుగుతారనమాట. అసలు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు కాటన్స్ ఇప్పుడు సమ్మర్ కదా అని నేను కాటన్స్ ఎక్కువ చేస్తున్నాను. బట్ ఇవి అడుగుతున్నారు. అదిగోండి పెసర్ గ్రీన్ అండ్ పెసర్ గ్రీన్‌లో కూడా కాదు ఇది. మెంతి గ్రీన్‌కి వైలెట్ అండి. మీడియం షేడ్ లావెండర్‌లో కొంచెం డార్క్, వైలెట్‌లో తక్కువ. మీడియం షేడ్ అనమాట వైలెట్. చాలా బాగుంది చూడండి. మెంతి అండ్ వైలెట్. ఇది లంగావోని స్టైల్ అండి. కుర్చీలకి వైలెట్ వస్తుంది. మెంతి గ్రీన్ అవుట్ సైడ్ వస్తుంది. చాలా బాగుంటుంది. లంగావోని స్టైల్ అండి. ఈ శారీ వచ్చి మీకు లైట్ వెయిట్ ఉంటుందండి. స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. మీరు ఫుల్ డే క్యారీ చేయొచ్చు శారీ. చాలా బాగుంటుంది. ఇదిగోండి లెహరియా జార్జెట్‌లోని ఇదొక క్వాలిటీ అండి. ఇప్పటివరకు గోల్డ్ జరీ చూసారు కదా! ఇదొక క్వాలిటీ అండి. ఇది కూడా సేమ్ లెంత్ ఉంటుంది. సేమ్ శారీ.
క్వాలిటీ ఇది లైట్ ఆర్గంజా మిక్స్ ఉంటుంది, అందుకే కొంచెం నిలబడుతుంది అనమాట. బాగుంటుంది శారీ. ఇది కూడా స్క్రీన్ ఫ్రెండ్లీ, మీకు ఫుల్ డే క్యారీ చేయొచ్చు. బుటీ వచ్చి చూసారా క్లాత్ ఎంత బాగుందో, క్వాలిటీ అండి. హ్యాండ్ వాష్ అండి ప్రతిదీ. మీకు ఈ శారీ గుండి ఇలా వస్తుంది, శారీలో బుట్టి మొత్తం ఇలాగే ఉంటుంది, శారీ మొత్తం కూడా అలాగే ఉంటుంది మెటీరియల్. ఇది మీకు హ్యాండ్ వాష్ అండి, ఇంట్లో వాష్ చేసుకోవచ్చు. మామూలు సోప్తోని ఇంట్లో వాష్ చేసుకొని లైట్గా, ఇందాక మీకు లెహరియా జార్జెట్ మెత్తగా ఉంటుంది కదా, కొంచెం కావాలంటే రివైవ్ పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు అండి శారీ. దీనికైతే రివైవ్ కూడా అక్కర్లేదు, వాష్ చేసి అలా ఐరన్ చేయించుకోవచ్చు. బాగుంది. ఆరెంజ్ అండ్ గ్రే కాంబినేషన్, మంచి ఆరెంజ్కి మంచిగా ఉంది, గ్రే కాంబినేషన్ మంచిగా వచ్చింది. మరీ ఈ సింధూర ఆరెంజ్ కాదండి, బాగుంది. మజంతా అండ్ కనకాంబరం కలర్. మీకు ఇప్పుడు జూమ్ చేసినప్పుడు ఎల్లో కనిపిస్తుంది, కానీ అది కాదు, ఇది కరెక్ట్ కలర్ అండి ఇప్పుడు చూసేది, కనకాంబరం కలర్. ఇదిగోండి ఇప్పుడు మీకు చూసారా, మీకు వేరే కలర్ కనిపించింది, మెటీరియల్ చూపించడానికి జూమ్ చేస్తే ఎల్లో కనిపిస్తుంది. షైన్ చూసారా మెటీరియల్, ఇది ఎగ్జాక్ట్ అండి, మజంతా అండ్ కనకాంబరం కలర్ అనమాట, ఎగ్జాక్ట్. అండ్ మళ్ళీ వారింది అట్లా. మెజంతాకి కనకాంబరం షేడ్ చాలా బాగుంది. వన్ సైడ్ బార్డర్, ఇదిగోండి బ్లౌజ్ మొత్తం బుటీ ఉంది, సన్న బుటీ ఉందన్నమాట. ఇది వన్ సైడ్ బార్డర్, మీకు కనకాంబరం కలర్ కింద బార్డర్ వస్తుంది, పైన బాడీ మొత్తం మజంతా కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్స్ మాత్రం బాగా ఫ్యాన్స్ ఉన్నారండి, బాగుంటుంది. డ్రెస్సులో వేసిన, శారీస్లో వేసిన బాగా వెళ్ళిపోతుంది. ఇది మీకు గోల్డ్ జరీ ఉండదండి, ఈ లెహరియాకి మీకు గోల్డ్ జరీ ఉండదు, సేమ్ కాస్ట్. మీకు గోల్డ్ జరీ ఇది సేమ్ కాస్ట్, బట్ నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి, కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఇది హాఫ్ శారీ అండి, కచ్చంగ్ దగ్గర నుంచి కుర్చీ వరకు మీకు బ్లాక్ వస్తుంది, కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి గ్రీన్ వస్తుందండి. కుర్చీ వరకు బ్లాక్ వస్తుంది, కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి గ్రీన్ ఉంటుంది. హాఫ్ శారీ అనమాట, సగం సగం కలర్ ఉంటుంది, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీకి ఒకటేంటి మీకు మిర్రర్స్ కూడా ఉన్నాయండి, కొంతమంది అడుగుతున్నారనమాట. మిర్రర్స్ కూడా కొన్ని కుట్టించాము, ఇవన్నీ మిర్రర్స్ ఉన్నాయి. రేకులతో కుడతాం కదా, అలా కుట్టించామన్నమాట. దీనికి రేకులు కుట్టించాము. మీకు బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, కుర్చీ వరకు బ్లాక్ వస్తుంది, కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి గ్రీన్ ఉంటుంది. చాలా కడితే బాగుంటుందండి ఈ స్టైల్, మనం వేర్ చేసిన తర్వాత బాగుంటుంది శారీ. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా సేమ్ అండి, హాఫ్ శారీ అనమాట. స్టార్టింగ్ నుంచి కట్చింగ్ దగ్గర నుంచి ఎల్లో వస్తుంది, ఇప్పుడు మీకు లైట్గా అనిపిస్తుంది, బట్ కొంచెం డార్క్ ఉంటుంది, చూపిస్తాను. మిగతా శారీ మొత్తం బాటిల్ గ్రీన్ ఉంటుంది, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎల్లో, కుర్చీ అయిపోయిన దగ్గర నుంచి గ్రీన్ వస్తుంది. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి, ఇది ఎగ్జాక్ట్ కలర్. మంచి డిజైన్ చూడండి, ఎల్లో మీద ఎంత బాగుంది, అది చాలా బాగుంది. దీనికి కూడా మిర్రర్స్ ఉన్నాయండి, స్టిచ్ చేసి. ఈ కాంబినేషన్ ఓల్డ్ అయినా కూడా ఎవర్ గ్రీన్ అండి అసలు. ఎల్లో అండ్ గ్రీన్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా. దీనికి కూడా మిర్రర్స్ ఉన్నాయండి, హాఫ్ శారీ అనమాట ఇది, సగం శారీ అంటాం కదా అది. నెక్స్ట్ వన్ లైట్ అండ్ డార్క్, లావెండర్కి వైలెట్ కాంబినేషన్. ఇదైతే అసలు పెయింట్ వేసిన టైప్ ఉంటుంది, స్క్రీన్ ప్రింటే మీకు పెయింట్ టచ్ వచ్చిందనమాట మొత్తం. ఒకసారి చూపిస్తాను, మెటీరియల్ చూడండి, షైన్ తెలుస్తుంది చూడండి, క్వాలిటీ మీకు తెలియడం కోసం, క్లాత్లో షైన్. ఇదిగోండి బ్రష్ టచ్ లాగా అనమాట, మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ముందు కాంబినేషన్ చూడండి, ఇదిగోండి లీఫ్ కానీ ఫ్లవర్ కానీ బ్రష్ టచ్ ఇచ్చినట్టు ఉందండి, పెయింట్ లాగా. ఇది వన్ సైడ్ బార్డర్, మీకు బాడీ మొత్తం లావెండర్ ఉంటుంది, బార్డర్ వచ్చి వైలెట్ వస్తుంది, బ్లౌజ్ వైలెట్. ఇదిగోండి ఫ్లవర్ చూడండి, బ్రష్ టచ్ ఇచ్చినట్టు, లీఫ్ కానీ అది ఎంత చక్కగా ఉందో, పెయింట్ వేసినట్టుంది, డిజైన్ చాలా బాగుంది. కింద అమ్మాయి పార్ట్ కానీ అన్నీ బాగుందనమాట. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్, లావెండర్కి వైలెట్ కాంబినేషన్, వన్ సైడ్ బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. డిజైన్ కూడా పెయింట్ వేసినట్టు ఉందన్నమాట, హ్యాండ్ పెయింట్ లాగా. స్క్రీన్ ప్రింట్ అండి ఇది, బట్ చాలా బాగుంది కాంబినేషన్. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇది బ్లూ కూడా వైలెటిష్ బ్లూ అండి. అంటే డైయింగ్ అంటే కొన్ని కలర్స్ మీకు మిక్సింగ్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా, అలా మీకు వైలెట్ కొంచెం మిక్సింగ్ ఉంది దీనిలో, అందుకని మీకు వైలెట్ షేడ్ లాగా కనిపిస్తుంది. బ్లూ అనమాట, బ్లూయిష్ వైలెట్, బాగుంటుంది షేడ్, బాగుంటుంది అనమాట. బ్లూ కాదు అలానే వైలెట్ కాదు, షేడ్ బాగుంటుంది. పెసర గ్రీన్కి బ్లూ, మేము బ్లూ అని చెప్తాము. పెసర్ గ్రీన్కి బ్లూ, టూ సైడ్స్ బార్డర్స్, వైలెన్స్ తబలా ఆ డిజైన్ ఉంటుంది దీనికి, బ్లాక్ ప్రింట్ అలా. సింగిల్ కలర్ కాంబినేషన్ రెడ్ అండి, సింగిల్. ఇదిగోండి కింద బార్డర్లో ఇలా వస్తుంది, లత ఫ్లవర్ డిజైన్ వస్తుంది. దీనిలో ఒక డిఫరెంట్ ఉందండి, మీకు చూపిస్తాను. ఒక్కసారి ఇందులో ఏముందో కనుక్కోండి, మీకు డిజైన్ అర్థమవుతుందండి. పీకాక్,
ఇదిగోండి ఇది పీకాక్ అనమాట. పీకాక్ హెడ్ ఇలా పురివిప్పినట్టు ఇలా రింగ్ వచ్చి ఇలా పైకి పురివిప్పినట్టు కనిపిస్తుంది చూడండి. అదిగోండి ఇలా. ఇదేమో పై సైడ్ బార్డర్ మీకు లైన్స్ వచ్చి మళ్ళీ కింద వచ్చి లాత వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా పురివిప్పింది పక్కన కూడా ఉంది చూడండి. మధ్యలో చిన్న లాతలాగా వచ్చి మళ్ళీ అలా సైడ్ బై సైడ్ శారీ మొత్తం వస్తుందండి. చాలా బాగుంది. డిజైన్ డిఫరెంట్గా ఉందండి అసలు. చాలా ఇదిగోండి ఇక్కడ ఇంకోటి వస్తుంది అనమాట పీకాక్ అలా. మధ్యలో కొద్ది గ్యాప్ వస్తుంది అంతే. పీకాక్ చాలా బాగుంది చూడండి. పీకాక్ మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది పీకాక్ ఉందని అక్కడ. కొంచెం మీకు అందుకే డీటెయిల్గా మీకు ఇలా చూపించాను. ఓకేనా. దీనికి బ్లౌజ్ మధ్యలో మీకు బ్లౌజ్ పెడితే మీకు పీకాక్ అర్థం అవుతుందని బ్లౌజ్ తీసి మరీ చూపిస్తున్నాను. బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది బ్లౌజ్. రెడ్ అండి ఇది. మీకు పింక్ షేడ్ కానీ వేరే షేడ్స్ కనిపిస్తుంది. బట్ రెడ్ ఇది మంచి రెడ్ కలర్. బ్లాక్తో ఇది చాలా బాగుంది శారీ. సింగిల్ కలర్ గ్రీన్ కలర్తో బుట్టి వచ్చింది. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది మెరూన్. ఇది కూడా బ్రష్ టచ్ వచ్చింది చూడండి మీకు. ఈ ప్రింట్ కూడా మీకు బ్రష్ టచ్ లాగా వచ్చి డిజైన్ వచ్చింది. లీఫ్ కానీ ఇదిగోండి రోజ్ ఫ్లవర్ మొగ్గలు కానీ మీకు అంతా బ్రష్ టచ్ లాగా వచ్చింది. బ్రష్ పెయింట్ లాగా. మెరూన్తో బ్లౌజ్ ఇది లీఫ్ డిజైన్ వచ్చింది. ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి. మీకు ఇదే ఎగ్జాక్ట్ కలర్ ఉంటుంది. ఇదే కలర్ ఉంటుంది అనమాట. కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా ఉంది. మీకు ఆరెంజ్కి గ్రీన్ అని వేరే వేరే కలర్స్ వస్తాయి కదా, బ్లాక్ అని అలా. ఈ ఆరెంజ్కి మెరూన్ డిఫరెంట్గా ఉంది. బాగుంది కాంబినేషన్. రేర్ కాంబినేషన్ లాగా అనమాట. చాలా బాగుంది. మెయిన్ మీకు బ్రష్ టచ్ టైప్లో లుక్ బాగా వచ్చిందండి. చాలా బాగుంది డిఫరెంట్గా. మెంతి అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇందాక సింగిల్ రెడ్లో మీకు పీకాక్ డిజైన్ చూసారు కదా, ఇది సేమ్ మెంతి అండ్ రెడ్ షేడ్ అండి. 2 షేడ్స్ వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది మీకు. 2 కలర్స్ ఉంది కదా, ఇలా బ్రౌన్తో ఇదిగోండి పురివిప్పినట్టు వచ్చింది. ఇందాక సింగిల్ కలర్ రెడ్ చూసారు, ఇది మెంతి అండ్ రెడ్ కాంబినేషన్ చూసారు. సేమ్ డిజైన్ అండి. చాలా బాగుంది. మీకు రెడ్లో 3 పీసెస్ ఉన్నాయి. ఈ మెంతి కాంబినేషన్లో 2 పీసెస్ అవైలబుల్ అంతేనండి ఈ డిజైన్తో. ఇది బ్లౌజ్. బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది బుట్టి సేమ్. మెంతి అండ్ రెడ్ కాంబినేషన్. దీనిలో 2 పీసెస్ ఉన్నాయండి. రెడ్లో సింగిల్ కలర్ రెడ్లో 3 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైట్ శనగపిండి కలర్ లెమనెల్లో, లైట్ లెమనెల్లోకి మంచి అదొక లక్స్ గ్రీన్లో షేడ్ అండి. చాలా బాగుంది. గ్రీన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది పీకాక్ డిజైన్ అండి. ఇది కాటన్లో ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట. అందరు ఇది అసలు హాట్ కేక్స్ అయిపోద్ది. మీకు నెక్స్ట్ కావాలన్నా కూడా లేదండి. ఈ స్క్రీను మళ్ళీ మార్చేసాం అనమాట. ఈ డిజైన్ మాత్రం 2-3 పీసెస్ ఉన్నాయి అంతే. మీకు ఇది కావాలన్నా కూడా ఇంకా దొరకదు కూడా. మొగ్గలు కానీ బ్రష్ టచ్ వచ్చినట్టు వచ్చి చాలా బాగుంది చూడండి. పీకాక్ డిజైన్ వచ్చి లైట్ శనగపిండి షేడ్కి మీకు గ్రీన్ వస్తుంది. లైట్ లెమనెల్లో కూడా అనుకోవచ్చు అనమాట. ఆ షేడ్ వస్తుంది. అసలు కాంబినేషన్ కానీ పీకాక్ డిజైన్ కానీ ఓవరాల్ ఎంత బాగుందో చూడండి శారీ. ఇది వితౌట్ గోల్డ్ జెరీ లెహరియా చూపిస్తున్నాను కదా, అవే మెటీరియల్ అండి. ఇప్పుడు కూడా మెటీరియల్ మారితే నేను జూమ్ చేసి మీకు మెటీరియల్ చూపిస్తాను. ఇది మెటీరియల్ సేమ్ అది లెహరియా జార్జ్. లైట్ ఆర్గంజా మిక్సింగ్ ఉంటుందండి. అందుకే నిలబడుతుంది శారీ. చాలా బాగుంటుంది. సీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో డిజిటల్ ప్రింట్ అనమాట. ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. సీ గ్రీన్ మీద బ్లూతో చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇది ఓవరాల్ లుక్ శారీ. సీ గ్రీన్ మీద బ్లూ ప్రింట్తో అనమాట. ఎల్లో అండ్ గంధం ఎల్లో అండ్ బ్లూతో లెహరియా జార్జెట్ శారీసేనండి. ఫస్ట్ చూసిన గోల్డ్ జెరీ, తర్వాత వితౌట్ గోల్డ్ జెరీతో మీకు లైట్ ఆర్గంజా మిక్స్తో లెహరియా జార్జెట్స్ చూస్తున్నాం ఇప్పుడు వరకు మనం. మెటీరియల్ మారినప్పుడు నేను చెప్తానండి, మీకు చూపిస్తాను. జూమ్ చేసి మెటీరియల్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి. లీజర్గా 1-2 సార్లు. ఇది పళ్ళు. 1-2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి. అందుకే ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ పెసర గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఇది కూడా అండి. ఇది కాంతా వర్క్ టైప్ ఉంటుంది చూడండి. డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు స్క్రీన్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ లాగా అనిపించదు అంటే కాంతా వర్క్ వచ్చినట్టు వస్తుంది. డాట్ డాట్గా చాలా బాగుంటుంది డిఫరెన్స్. మీకు డిజైన్ చాలా బాగుంటుంది. కాంతా వర్క్ డిజైన్ అనుకుంటారు. లాంగ్లో చూసిన వాళ్ళు అలా ఉంటుందన్నమాట. డాట్ డాట్గా వచ్చి రింగ్ మీకు ఫ్లవర్ వస్తుంది. అలా వస్తుంది డిజైన్ ఆల్ ఓవర్. పెసర గ్రీన్కి మెరూన్ ఇది కరెక్ట్ కలర్ అండి. ఎగ్జాక్ట్ కలర్. మీకు అవుట్పుట్ మీకు శారీ వీడియోలో కన్నా కూడా ఇంకా బయటకు వచ్చిన తర్వాత మీ పిక్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. నచ్చుతుంది. ఇంకా మీకు ఇంకా అవుట్ సైడ్ ఇంకా బాగుంటుంది షైన్ కానీ లుక్ శారీ. వీడియోలోనే క్లారిటీగా ఉంది బట్ ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. మీకు విడిగా రియల్ శారీ ఇంకా బాగుంటుంది. ఇది 2 సైడ్స్ బార్డర్.
ఇది మెజంతా ఆలివ్ గ్రీన్ అండ్ ఇది డార్క్ నావీ బ్లూ అండి. బట్ మీకు బ్లాక్ షేడే వచ్చింది. ఆలివ్ గ్రీన్ మీద ఇస్తే మీకు బ్లాక్ కనిపిస్తోంది. బట్ డార్క్ నావీ బ్లూ. బట్ మీరు బ్లాక్ కింద మీకు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు బ్లాక్ లాగే కనిపిస్తది. బట్ మేము చేసింది డార్క్ నావీ బ్లూ అనమాట. ఆలివ్ గ్రీన్ మీద వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ వచ్చేస్తున్నట్టు ఉంటుంది. మజంతా అండ్ ఆలివ్ గ్రీన్ అండ్ బ్లాక్ అనుకోండి అంతే. చాలా బాగుంటుందండి. అసలు ఈ శారీ కాటన్లు అన్నీ అయిపోయాయి. కింద బార్డర్లో ఇలా వస్తుంది. మోకాళ్ళ వరకు డిజైన్ వస్తుంది. టూ కలర్స్ బార్డర్స్ అనమాట. చాలా బాగుందండి శారీ. మెంతి అండ్ మెరూన్ కాంబినేషన్. రెడ్డిష్ మెరూన్ ఇది. రెడ్ షేడ్ వస్తుంది. మెంతికి వన్ సైడ్ బార్డర్ అండి. మీకు బాడీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి మెంతి కలర్ వస్తుంది. కింద రెడ్ బార్డర్ వస్తుంది. అసలు డిజైన్ చూసారు ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్. చాలా బాగుంది. వన్ సైడ్ బార్డర్ అనమాట. మీకు వన్ సైడ్ మెరూన్ బార్డర్ వస్తుంది. రెడ్ బార్డర్ మెంతి అండ్ రెడ్ ఇక్కత్ స్టైల్ వచ్చిందండి. కింద బార్డర్లో చాలా బాగుంది. పళ్ళు కూడా సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ఇక్కత్ స్టైల్ వస్తుంది. ఈ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఎప్పుడు మనకి హాట్ కేక్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇవి జూట్ శారీ అండి. మీకు ఇది లైట్ సపోటా కలర్ ఉల్లిపొట్టు కలర్ అలా చెప్పాలి. గ్రేప్ లైట్ గ్రే అలా ఆ షేడ్ అనమాట. మీకు ఆల్రెడీ కొన్ని కలర్స్ నేను చెప్పి ఇది ఏం చెప్పాలో తెలియదు అంటాను కదా, అందులో ఈ కలర్ అనమాట. ఆపోజిట్ కాంట్రాస్ట్ మీకు బ్లౌజ్ మెరూన్ వచ్చింది. మోకాళ్ళ వరకు ఒక డిజైన్ వస్తుందండి. మోకాళ్ళ పైన మీకు బుటీ వస్తుంది ఆల్ ఓవర్. ఇదిగోండి ఇది మీకు కింద బార్డర్లో ఇలా వస్తుంది. ఇది జూట్ అండి. షైన్ చూడండి. ఇది జూట్లో కూడా మీకు క్వాలిటీస్ ఉంటాయండి. ఇది కూడా అడుగుతారు. అది గ్యాప్ ఎక్కువ వచ్చి డల్ షేడ్ ఉండి పిచ్చి పిచ్చిగా ఉంటుంది మీ క్లాత్. ఇది స్మూత్గా షైన్ ఉండి మీకు దగ్గరగా నెట్ లాగా వచ్చి దగ్గరకు వచ్చి క్వాలిటీ చాలా బాగుంటుందండి. జూట్ మీకు సన్న గోల్డ్ జెరీ పైపింగ్ లాగా చిన్న గోల్డ్ జెరీ వస్తుంది కింద బార్డర్లో. మీకు మోకాళ్ళ వరకు ఇలా తరిస్తుంది. మీకు పైన బాడీ మొత్తం బుటీ ఉంటుందండి. ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది పళ్ళు. సో చాలా బాగుంది. ఇంగ్లీష్ కలర్స్ పెస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం బాగా ఇష్టపడతారు. ఈ కలర్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇది కూడా జూట్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ మీకు ప్యారెట్లో లైట్ ఇది ఒక లక్స్ గ్రీన్లో షేడ్ అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ప్యారెట్ అయితే ఏ కలర్ అయితే వచ్చిందో గంధం ఎల్లో మస్టర్డ్ ఎల్లో మెంతి ఎల్లో ఇది ఒక షేడ్ అనమాట. మస్టర్డ్ ఎల్లో ఇది మీకు ప్యారెట్లో వచ్చిన కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి. హాఫ్ డిజైన్ మోకాళ్ళ వరకే వస్తుంది ఆ డిజైన్. చాలా బాగుంటుంది. ఇది కూడా చిన్న గోల్డ్ జెరీ పైపింగ్ లాగా ఉంటుంది. జూట్ అండి. ఇది కూడా ఇందాక మీరు చూసిన కలర్ కూడా జూట్. ఇది కూడా జూట్ అండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి లుక్ వచ్చిందండి. పైన బాడీ మొత్తం మీకు ప్లెయిన్ ఉంటుంది. ఇది పళ్ళు. హాఫ్ మోకాల దగ్గర నుంచి కిందకి మీకు డిజైన్ వస్తుంది. చాలా బాగుంది ప్యారెట్ డిజైన్ వచ్చి. ఈ కలర్ కూడా కొత్తగా చాలా బాగుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కలెక్షన్ నచ్చింది కదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం ఓకేనండి. ఏపీ తెలంగాణ ఒక అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జ్. వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదండి. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.